కాబట్టి చిన్నగా చెప్పేస్తున్నాను. నేను ఎంతో లోకంలో తిరిగాను. ఒక రోజు నన్ను దేవుడు పిలిచాడు. నేను ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు అంటే చర్చికి వెళ్ళాను. చర్చిలో దేవుడు మాట్లాడాడు. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనం మారిపోం. కంపల్సరీ దేవుడు చర్చికి వెళ్ళాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే మనం మారతాం. దేవుడు ఆ రోజు నన్ను మాట్లాడాడు నాతో. నువ్వు రావా అని అడిగాడు. ఎక్కడికి రానయ్యా అని అడిగాను. నాకు ప్రార్థన అంటే తెలియదు. ఎక్కడికి రానయ్యా అని అడిగితే నేను నా దగ్గరికి రావాలని అడుగుతున్నాను. అయ్యా నేను వస్తాను. మరి అనేక మంది తాగుతున్నారు, చర్చికి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు, మానేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, వెళ్తున్నారు. నేను అలా ఉండకూడదు. నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నువ్వు జీవం గల దేవుడు అని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మానేవారి నీ దగ్గర ఉండాలంటే నాకు ఇది అన్నిటి నుంచి విడుదలకి అన్నప్పుడు ఏ ఒక్క సంవత్సరం నువ్వు కొన్ని సంవత్సరాలైన నేను అన్ని మానేసి ఏ ఒక్కరోజు నన్ను వెనక్కి కూడా ఏ రోజు తిప్పలేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే బాధలు ఉండవు, కష్టాలు ఉండవు అనుకోవడం కాదు. కష్టాలు ఉంటాయి. కష్టాల నుంచి కూడా ఆయన ఇడిపిస్తాడు, మిమ్మల్ని పరీక్షిస్తాడు. అటువంటి పరీక్షలు నేను ఎన్నో అనుభవించాను. మరణ ఛాయలోంచి కూడా మళ్ళీ దేవుడు వెనక తీసుకొచ్చాడు. ఎన్నో బాధల నుంచి, ఎన్నో సమస్యల నుంచి ఈరోజు ఇంతలా నిలబడి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి దేవుడు ఎంతో నన్ను నిలబెట్టాడు. మీ కుటుంబంలో కూడా మీరు ప్రార్థించండి. మీ బిడ్డల గురించి, మీ భర్తల గురించి, మీ కుటుంబాల గురించి మీరు ప్రార్థించండి. ఎంతసేపు ప్రార్థించాలంటే ఎంతసేపైనా ప్రార్థించాలి. మరి ఆయన కనికరము పొందాలి. మనం చెప్పినంతసేపు 2 రోజులు మానేస్తారు, 3 రోజులు మానేస్తారు. దేవుని యొక్క మాట సెలవిచ్చాడంటే జీవితాంతం మళ్ళీ ఆయన హెచ్చరించాడంటే నన్ను హెచ్చరించాడు. ఈరోజు నేను ఈ రీతిగా నేను ఉన్నాను. మరి దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించలేదు.